This meeting is being recorded. Okay. Yeah. In the previous session, we talked about reporting and dashboards. Okay. So, reporting dashboards are visual representative of data in our system in a kind of a chart way or pie chart or bar chart. We can call it as a donut. And all the reports, sorry, అన్ని రిపోర్ట్స్ కలిపితే డాష్బోర్డ్ అవుతుంది. అండ్ డిఫరెంట్ డేటా విజువలైజేషన్ని మనం లైక్ ఒక చార్ట్ లాగా లేకపోతే ఒక పై లాగా ఒక డోనట్ లాగా చూపిస్తే రిపోర్టింగ్ అంటాం. ఓకే. ఇది మోర్ ఓవర్ ఏజెంట్లకి ఎక్కువ ఉపయోగపడదు. మేనేజర్‌లకి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఏజెంట్లు ఏంటి అంటే జస్ట్ వాళ్ళు ఎన్ని టికెట్లు ఉన్నాయి వాళ్ళ చేతిలో, ఇంకా ఎన్ని టికెట్లు ఓపెన్‌లో ఉన్నాయి, ఎన్ని టికెట్లు అన్‌అసైన్‌లో ఉన్నాయి అలా చూస్తారు. మేనేజర్ల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే హై లెవెల్ డేటా అనమాట. అంటే ఇంకా ఎన్ని రిజాల్వ్ అవ్వలేదు, మీన్ టైమ్ రిజర్వేషన్ ఎలా ఉంది, ఫస్ట్ అసైన్‌లోనే టికెట్లన్నీ సాల్వ్ అవుతున్నాయా, లేకపోతే యావరేజ్ ఎంత తీసుకుంటున్నారు, P1 టికెట్లు ఎన్ని ఉన్నాయి, P2 టికెట్లు ఎన్ని ఉన్నాయి, 30 డేస్ నుంచి ఏది అప్డేట్‌లో లేదు. ఇలా వాళ్ళకి కావాల్సిన డేటా అంతా వాళ్ళకి తెలుస్తుంది. ఓకే. మొ ఇది డెవలపర్ కన్నా ఎక్కువగా వాళ్ళే ఓన్‌గా క్రియేట్ చేసుకుంటారు. అండ్ వాళ్ళే షేర్ చేసుకుంటారు. ఓకే. సో, ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళకే ఎక్కువ క్రియేషన్ ఎక్కువ ఛాన్సెస్ వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. మనం ఎక్కువ క్రియేట్ చేయం. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం ఎక్కువ క్రియేట్ చేయం. ఓకే. సో, తర్వాత ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏసీఎల్. వన్ ఆఫ్ ద కన్‌ఫ్యూజింగ్ టాపిక్. ఓకే. వన్ ఆఫ్ ద కన్‌ఫ్యూజింగ్ టాపిక్. బట్ డోంట్ వరీ, ఐ విల్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ అనమాట మీకు. ఓకే. ఏసీఎల్. వాట్ ఈస్ ఏసీఎల్? యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఏసీఎల్ అంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఓకే. సో, యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఆర్ మనం సింపుల్‌గా ఏసీఎల్ అంటాం. ఏసీఎల్ అనేది ఏంటి అంటే నథింగ్ బట్ ఒక కీ లాంటిది. ఒక కీ. లెట్స్ సే మీకు గుర్తుందో లేదో నేను స్టార్టింగ్‌లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. లెట్స్ సే యూ ఆర్ ఇన్ ఏ హోటల్ యాస్ ఎ కస్టమర్. మీరు ఒక హోటల్‌కెళ్లారు యాస్ ఎ కస్టమర్‌గా. మీకు ఒక రూమ్ కీ ఇచ్చారు. ఓకే. లెట్స్ సే రూమ్ ఈస్ 101. ఓకే. మీరు ఆ హోటల్‌కెళ్ళినప్పుడు మీకు ఆ రూమ్ వరకే యాక్సెస్ ఉంటుంది. కెనాట్ ఓపెన్ అదర్ రూమ్స్ ఆర్ యూ కెనాట్ ఓపెన్ ఎనీ అదర్ ప్లేసెస్ ఆన్ ద హోటల్. ఓకే. దెన్ ఇదే టైంలో ఇఫ్ యూ మళ్ళీ మనం ఒక డిఫరెంట్‌గా ఊహించుకుంటే లైక్ మీరొక హోటల్‌లో ఉన్నారు. నౌ మీరు ఆ హోటల్‌కి మేనేజర్. ఓకే. సో, ఇప్పుడు మీరు ఆ హోటల్ మొత్తాన్ని యాక్సెస్ చేయగలుగుతారు. ఓకే. ఆ హోటల్ మొత్తాన్ని యాక్సెస్ చేయగలుగుతారు. ఈవెన్ రూమ్ 101 కూడా యాక్సెస్ చేయగలుగుతారు. బికాజ్ మీ దగ్గర మాస్టర్ కీ ఉంటది. ఓకే. సో, ఆహ్, ఆల్ యాక్ ఆల్ యాక్సెస్ అనుకుందాం. ఓకే. సో, ఇక్కడ ఎందుకు పర్టిక్యులర్ పర్సన్స్ డిఫరెన్షియేట్ అయ్యారంటే ఇతను ఆహ్, ఇతనికి ఎక్కువ యాక్సెస్ ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఇతను మేనేజర్ కాబట్టి. అలాగే ఇతనికి తక్కువ యాక్సెస్ ఉంటుంది. ఎందుకు అంటే ఇతను కస్టమర్ కాబట్టి. ఓకే. ఇదే సింపుల్ అనాలజీని మనం సిస్టమ్‌లో చూసుకుంటే పీడీఐలో. ఓకే. పీడీఐలో మనకి ఏజెంట్లుంటారు, కాంటాక్ట్లుంటారు, కస్టమర్లంటాం యూ కెన్ సే. కస్టమర్లుంటారు. అలాగే మేనేజర్లుంటారు. ఓకే. అలాగే అడ్మిన్‌లుంటారు. అడ్మిన్ అంటే మనలాంటి డెవలపర్. ఓకే. సో, నాట్ ఓన్లీ పీడీఐ వి కెన్ సే ఇన్‌స్టాన్స్ అనుకోండి. ఓకే. ఇన్‌స్టాన్స్. సో, ఇప్పుడు వీళ్ళందరికీ ఒకే రకమైన యాక్సెస్ ఇవ్వటం కుదరదు. ఓకే. ఏజెంట్‌కి ఒక రకమైన యాక్సెస్ ఇవ్వాలి. వాళ్ళేంటి అంటే టికెట్లు క్రియేట్ చేయటం, టికెట్లు అప్డేట్ చేయటం, అలాగే టికెట్‌లో రిపోర్ట్‌లు తీసుకోవటం అలాంటివి చేయాలి. కస్టమర్‌లేంటి అంటే ఓన్లీ టికెట్లు క్రియేట్ చేయటం మాత్రమే చేయాలి. మేనేజర్‌లేంటి అంటే టికెట్‌లని డిలీట్ చేసే ఆప్షన్ గూడా ఉండటం, టికెట్ ఎన్ని రోజులు ఆటో క్లోజ్ అవ్వాలో ఆప్షన్స్ మోడిఫై చేయటం, అంటే వాటి యొక్క ప్రాపర్టీస్, అలాగే రిపోర్ట్‌లు చేసుకోవటం, వేరే వాళ్ళ రిపోర్ట్‌లు చూడటం, ఇలా కొంచెం హైయర్ యాక్సెస్ వీళ్ళందరూ. అడ్మిన్ ఏందంటే టికెట్ల యొక్క ఫార్మ్ లేఔట్, టికెట్ యొక్క రెసిడెంట్ లిస్టు, డిజైన్‌లు అయన్నీ చేయటం అడ్మిన్ యొక్క పని. ఓకే. సో, ఇక్కడ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క యాక్సెస్ ఉంటుంది. ఈ యాక్సెస్‌లన్నిటిని కంట్రోల్ చేసేదే ఈ ఏసీ. ఓకే. ఈ ఏసీఎల్ అన్నమాట. ఓకే. ఈ యాక్సెస్‌లనేవి బేసిక్‌గా మోస్ట్‌లీ రోల్ బేస్డ్ ఉంటాయి. ఓకే. అందుకే మనం రోల్ బేస్డ్ యాక్సెస్ అంటాం. అంటే ఫస్టు మనకి సిస్టమ్‌లో ఏదైనా ఇష్యూ వచ్చి పలానా వ్యక్తికి ఈ యాక్సెస్ లేదు చూడు అంటే, వెంటనే మనం ఏం చేయాలంటే, ఆ టేబుల్‌కి సంబంధించిన రోల్ అతనికి ఉందా లేదో చూడాలి. ఆ తర్వాత వేరే కండిషన్స్ కూడా చెక్ చేయొచ్చు. ఓకే. సో, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. లెట్స్ సే లెట్స్ రీవిజిట్ అవర్ ఓల్డ్ టేబుల్ క్రియేషన్‌కెళ్దాం. సో, టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం మనం?
టేబుల్స్లోకి వెళ్ళి సిస్టమ్ డెఫినేషన్స్ కింద టేబుల్స్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి ఓకే, ఇక్కడ న్యూ క్లిక్ చేసి ఇక్కడ నేను నా టేబుల్ రాస్తున్నాను. లైక్ ఎగ్జాంపుల్ నా టేబుల్ వచ్చేసరికి సంథింగ్ కాల్డ్ సిఎస్బి. ఓకే, సిఎస్బి టికెట్, సిఎస్బి టికెట్. ఓకే, ఆర్ సిఎస్బి సంథింగ్ లైక్ వీ కెన్ మేక్ ఇట్ యాజ్ ఏ సిఎస్బి కేస్. ఓకే, సిఎస్బి కేస్ అన్నాను. అన్నాక నాకు న్యూ వచ్చింది. ఎక్స్టెండ్ నేను చేయట్లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ వదిలేస్తున్నాను. ఆ తర్వాత యాడ్ టు మాడ్యూల్ పెట్టాను. తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే కంట్రోల్స్ దగ్గర ఎవ్రీ టైం మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా రోల్ కూడా క్రియేట్ అవుతుందని చెప్పాను. వెన్ ఎవర్ టేబుల్ క్రియేషన్ రోల్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటిక్గా. మీకు వద్దు అంటే మనం ఆపచ్చు. ఓకే, క్రియేట్ యాక్సెస్ కంట్రోల్. సో ఇదే ఈ టాపిక్ సంబంధం. ఆ రోజు నేను దాన్ని ఫుల్ఫిల్గా చెప్పలేదు. నౌ వీఆర్ గోయింగ్ టు కమ్ హియర్ అగైన్. ఓకే, ఏసీఎల్ ఆర్ సెక్యూరిటీ రూల్స్. ఓకే, ఏసీఎల్. సో ఏసీఎల్ టిక్ పెడితేనే రోల్ క్రియేట్ అవుతుంది. ఒకవేళ ఏసీఎల్ టిక్ పెట్టకపోతే రోల్ క్రియేట్ అవ్వదు. ఎందుకంటే ఈ టేబుల్ని ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ పబ్లిక్ టేబుల్. పబ్లిక్ టేబుల్ అయితే కనుక మీరు దానికి రోల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, పబ్లిక్ టేబుల్ అంటాం. అంటే బేసికల్గా మేము పబ్లిక్ అని ఏం పర్టికులర్గా అన్నాం, దెర్ ఇస్ నో రోల్ అంటాం. సో పబ్లిక్ టేబుల్ అంటే నో రోల్, యాక్సెసిబుల్ ఎవ్రీ వన్ యాక్సెస్ చేయగలరు. ఎవరు? ఈ సిస్టమ్ యాక్సెస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు యాక్సెస్ చేయగలరు. అలా కాకుండా దానికి రిస్ట్రిక్షన్స్ ఇవ్వాలి అంటే ఈ రోల్ టిక్ ఎనేబుల్ చేస్తాం. దిస్ ఇస్ క్రియేట్ యాక్సెస్ కంట్రోల్. అప్పుడు ఏమైంది, ఒక పర్టికులర్ రోల్ క్రియేట్ అయింది. ఓకే, ఆ పర్టికులర్ రోల్ ఈజ్ నథింగ్ బట్ ఈ టేబుల్ యొక్క బ్యాక్ అండ్ నేమ్తో లాస్ట్లో యూజర్ అని వస్తుంది. ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో అలా కాదు, ఈ రోల్ అవసరం లేదు, మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోల్ ఉంది లైక్ ఐటీఎల్ ఆర్ ప్రాబ్లమ్ ఆర్ చేంజ్ అండర్ స్కోర్ రిక్వెస్ట్ అలాంటివి. అప్పుడు అయ్యున్నప్పుడు మీరు కావాలంటే వాటినైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ మీరు వాటినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, బై డిఫాల్ట్ ఇలా చూపిస్తుంది. అలాగే మీరు సేవ్ చేస్తే ఒక రోల్ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో మనం యాజ్ ఆఫ్ నౌ దీనికే వెళ్దాం. ఓకే, సో దీనికి వెళ్దాం. తర్వాత ఇంకా మనం ఏం టచ్ చేయట్లా, ఏం కదిలిట్లా. ఓకే, దీన్ని నేను సేవ్ చేస్తాను. వన్స్ మనం సేవ్ చేసిన తర్వాత ఈ టేబుల్లో ఓకే, ఈ టేబుల్కి వచ్చి మీరు స్క్రోల్ డౌన్ చేస్తే వన్స్ కంప్లీట్గా క్రియేట్ అయిన తర్వాత మీరు కిందకు వస్తే ఇక్కడ ఏసీఎల్స్ అనేవి 4 క్రియేట్ అవుతాయి. ఈ 4 ఏంటి? ఈ 4 మళ్ళీ నేమ్ ఒకటే ఉంటుంది. 4 ఏసీఎల్స్లో నేమ్ ఒకటే ఉంటుంది. బట్ ఆపరేషన్ డిఫరెంట్ ఉంటుంది. దీస్ ఆర్ ఆపరేషన్స్ని మనం క్రడ్ ఆపరేషన్స్ అంటాం. ఓకే, క్రడ్ ఆపరేషన్. సో ఈ క్రడ్ ఆపరేషన్స్ ఏంటి అంటే ఏసీఎల్ బేసిక్గా డేటాబేస్ యొక్క యాక్సెస్ని 4 రకాలుగా విడగొట్టింది. ఓకే, డీబీ యాక్సెస్ అంటే టేబుల్ అంటే నథింగ్ బట్ డేటాబేసే కదా. సో డేటాబేస్ యాక్సెస్ 4 రకాలుగా విడగొట్టింది. ఒకటి, అతనికి క్రియేట్ యాక్సెస్ ఇవ్వాలా వద్దా. 2, అతనికి రీడ్ యాక్సెస్ ఇవ్వాలా వద్దా. 3, అప్డేట్. 4, డిలీట్. దీన్నే మనం క్రడ్ ఆపరేషన్స్ అంటాం. ఓకే, ఈ క్రడ్ ఆపరేషన్ అనే కాన్సెప్ట్ మనకి బిజినెస్ రూల్ అనే కాన్సెప్ట్లో కూడా వస్తుంది. ఓకే, సో క్రడ్ ఆపరేషన్ క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. ఇక్కడే మన సిస్టంలో మాత్రం అది కొంచెం పేరు వేరుగా ఉంటుంది. క్రియేట్, రీడ్, రైట్, డిలీట్. రైట్ నథింగ్ బట్ అప్డేట్ అనమాట. ఓకే, రైట్. ఓకే, సో దీన్నే మనం క్రడ్ ఆపరేషన్ అంటాం. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఈ 4 క్రియేట్ అయినాయి. వాట్ ఆర్ ది? ఈ 4 ఏంటి అంటే ఒక్కొక్క ఏసీఎల్ ఒక్కొక్క ఆపరేషన్ని యాక్సెస్ ఇస్తుంది అనమాట. ఒక్కొక్క ఆపరేషన్ ఈ 4 కీస్ లాగా అనమాట. ఈ 4 ఇందాక మనం అనుకున్నట్టు కీస్ లాగా అనమాట. సో ఈ టేబుల్కి సిఎస్బి కేస్ అనే టేబుల్కి 4 కీస్ ఉన్నాయన్నమాట. ఓకే, ఒకటేమో కొత్త రికార్డ్ క్రియేట్ చేయడానికి, ఒకటేమో ఉన్న రికార్డ్స్ని రీడ్ చేయడానికి, ఇంకోటేమో ఉన్న రికార్డ్స్ని అప్డేట్ చేయడానికి, ఇంకోటేమో ఉన్న రికార్డ్స్ డిలీట్ చేయడానికి. సో ఈ 4 బై డిఫాల్ట్ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు మీరు ఎప్పుడైతే ఈ టిక్ పెడతారో ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి. అందుకనే ఇక్కడ ఆప్షన్ క్రియేట్ యాక్సెస్ కంట్రోల్. ఓకే, సో ఇప్పుడు ఏంటో చూద్దాం. సో ఎప్పుడైనా సరే ఒక టేబుల్ ఏసీఎల్ క్రియేట్ అయినప్పుడు మనం ఎలా చూడొచ్చు అంటే ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయి కింద యాక్సెస్ కంట్రోల్లో చూడొచ్చు. లేదు అన్ని డేటా చూడాలి అంటే ఏసీఎల్ అని టైప్ చేయాలి. డోంట్ టైప్
యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఏసీఎల్ అని టైప్ చేస్తే ఇఫ్ స్క్రోల్ డౌన్ చేస్తే సిస్టమ్ సెక్యూరిటీలో యాక్సెస్ కంట్రోల్ అని ఉంటుంది, బ్రాకెట్లో ఏసీఎల్ అని ఉంటుంది. ఓకే, ఇదనమాట. సో దీని మీద క్లిక్ చేస్తే చాలా ఉంటాయి దీంట్లో, చాలా ఉంటాయి. ఇదేంటో నేను కూడా చెప్తాను. ఓకే, సో ఇందులో ఈ నేమ్ దగ్గర మన టేబుల్ బ్యాక్ ఎండ్ నేమ్ ఇవ్వాలి. బ్యాక్ ఎండ్ నేమ్, ఫ్రంట్ ఎండ్ నేమ్ అసలు పనిచేయదు ఇక్కడ. ఓకే, ఇచ్చి ఎంటర్ కొడితే ఈ 4 ఇప్పుడే క్రియేట్ అయిన యాజ్ ఆఫ్ నౌ చూపిస్తుంది. రీడ్, క్రియేట్, రీడ్, డిలీట్, రైట్. ఓకే, సో బై డిఫాల్ట్గా టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు రోల్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఇఫ్ ఐ గో టు యూజర్ అడ్మినిస్ట్రేషన్, ఇందులో రోల్స్లోకి వెళ్తే మనం ఆ టేబుల్ని యాక్సెస్ చేసి రన్ చేస్తే ఇది ఆటోమేటిక్గా క్రియేట్ అయింది. ఓకే, యూజర్. నా ఇప్పుడు చూద్దాం ఇలా క్రియేట్ అవ్వటం వల్ల యూజ్ ఏంటి. ఇలా క్రియేట్ అవ్వటం వల్ల యూజ్ ఏంటి అంటే, యూజర్లకి టేబుల్ లెవెల్ మొత్తం యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే మొత్తం లెవెల్ యాక్సెస్ ఇవ్వచ్చు, పార్షియల్గా ఇవ్వాలి అనుకుంటే పార్షియల్గా కూడా ఇవ్వచ్చు. అందువల్ల ప్రతి టేబుల్ మీద ఈ 4 డిఫరెంట్ ఆపరేషన్స్ ఉంటాయి ఏసీఎల్స్లో. సో యూజర్కి ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇస్తే అతను ఓన్లీ చూడగలుగుతారు తప్ప ఏం క్రియేట్ చేయలేడు, ఏం అప్డేట్ చేయలేడు. ఒకవేళ యూజర్కి రీడు, క్రియేటివ్ ఇస్తే అతను రీడు, రైట్ ఇస్తే అతను చూడగలుగుతాడు అండ్ క్రియేట్ చేయలేడు, బట్ ఉన్న వాటిని అప్డేట్ చేయగలుగుతాడు. ఒకవేళ అతనికి డిలీట్ కూడా ఇస్తే డిలీట్ కూడా చేయగలుగుతాడు. ఓకే, సో ఒకసారి ఏసీలు ఎలా ఉందో చూద్దాం. ఓకే, బేసికల్గా మనం ఏ కీ ఇవ్వాలన్నా టేబుల్‌లో మిగతాయి పనిచేయాలి అంటే రీడ్ ఉండాలి. అంటే అతను ఆ టేబుల్‌ని చూడలేకపోతే కొత్తది క్రియేట్ చేయలేడు, ఉన్నది అప్డేట్ చేయలేడు, డిలీట్ చేయలేడు. ఎలాగు అంటే ఈ రూమ్‌కి వెళ్ళాలి అంటే ఫస్ట్ మీరు హోటల్‌లోకి ఎంటర్ అవ్వాలి. సో దట్స్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఓకే, సో ఈ టేబుల్‌లో రికార్డ్స్‌ని అప్డేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్‌కి రీడ్ యాక్సెస్ ఉండాలి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీరు జాబ్‌లో ఉన్నప్పుడు మీరు వినేది ఏంటి అంటే రీడ్ యాక్సెస్ ఉందో లేదో చూడు. ఆ టేబుల్‌కి అతనికి రీడ్ యాక్సెస్ ఉందో లేదో చూడు. నథింగ్ బట్ ఏసీఎల్‌లో రీడ్‌లో అతనికి యాక్సెస్ ఉందా లేదా చూడాలి. ఓకే, సో ఒకసారి రీడ్ చూద్దాం. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది ఈ ఫార్మ్. ఓకే, ఇక్కడ నుంచి మనకి ప్రతి ఫార్మ్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఓకే, ఇది కాన్ఫిగరేషన్స్ అనమాట. వీఆర్ నాట్ ఇన్ డేటా. టికెట్లు క్రియేట్ చేయట్లా మనం. కాన్ఫిగరేషన్స్ చేస్తాం. ఓకే, కోడ్‌ని డిజైన్ చేస్తున్నాం. ఓకే, సో ఈ టేబుల్స్‌కి నంబర్‌లు, ప్రిఫిక్స్‌లు అలాంటివి ఉండవు. హ్మ్. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫార్మ్ చూస్తే అంతా రీడ్ ఓన్లీలో ఉంది. ఓకే, ఏమి మనం చూడటానికి మోడిఫై చేయడానికి గానీ, క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవడానికి కానీ ఏముండదు. బికాజ్ ఏసీఎల్స్ అనేవి హై లెవెల్ యాక్సెస్. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ సెక్యూరిటీ రూల్స్. వీటినే మనం సెక్యూరిటీ రూల్స్ అని కూడా అంటాం. సెక్యూరిటీ రూల్స్ అని కూడా అంటాం. ఓకే, వీటిని మనం మోడిఫై చేయలేం డైరెక్ట్‌గా. ఓకే, దీనికోసం ఎవరికైనా సరే ఎలివేటెడ్ ప్రివిలేజ్ ఉండాలి. ఓకే, ఎలివేటెడ్ ప్రివిలేజ్. ఓకే, ఇదేంటి అంటే నథింగ్ బట్ ఈఏసీలని యాక్సెస్ చేయడానికి మనకి మళ్ళీ ఇంకో రోల్ ఉంది. మనకి ఇంకో సెపరేట్ రోల్ ఉంటుందన్నమాట. ఆ రోల్ ఉంటేనే, ఆ రోల్‌కి ఎలివేట్ అయితేనే అప్పుడు మాత్రమే ఇదంతా కనపడుతుంది ఎడిట్ అవుతుంది. అదేంటి మనం అడ్మిన్స్ కదా! మొత్తం యాక్సెస్ మనకుంటుంది కదా! వై మళ్ళీ అగైన్ అంటే అడ్మిన్ కూడా యాక్సెస్ చేయడానికి లేని ఆప్షన్ ఈ ఏసీఎల్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఎలివేట్ చేసుకోవాలి. ఎలివేట్ చేసుకోవాలి అంటే సింపుల్. మన ప్రొఫైల్ దగ్గరికెళ్ళి మన ప్రొఫైల్‌లో ఆహ్, ఎలివేట్ రోల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అవైలబుల్ ప్రివిలేజెస్ ఉంటాయి. లైక్ ఉంటాయి. సో ఇందులో సెక్యూరిటీ అండర్‌స్కోర్ అడ్మిన్. ఇది ఈ మధ్య వచ్చింది. ఇంతకుముందు లేదు. సో సెక్యూరిటీ అండర్‌స్కోర్ అడ్మిన్. ఇంతకుముందు ఇంటర్వ్యూలో ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఇది కామన్ క్వెషన్. వెరీ కామన్ క్వెషన్. ఆహ్, టు మోడిఫై ఏసీఎల్స్ వాట్ ఈస్ ద రూల్ వి నీడెడ్? టు మోడిఫై సెక్యూరిటీ రూల్స్ వాట్ ఈస్ ద రూల్ వి నీడెడ్? సెక్యూరిటీ అండర్‌స్కోర్ అడ్మిన్. ఈవెన్ సర్టిఫికేషన్‌లో లైక్ వి హావ్ ఎ సీఎస్ఏ సర్టిఫికేషన్, అందులో కూడా ఇది వచ్చేదన్నమాట. వెరీ కామన్ క్వెషన్. ఇప్పుడు తక్కువ అడుగుతున్నాం. బట్ ఇదివరకే ఈ క్వెషన్ కామన్. ఓకే, సో మీరు ఇది సెలెక్ట్ చేసి ఇది అప్డేట్ కొడితే ఓకే, ఈ రోల్ మీకు యాడ్ అయిపోద్ది. అలాగే మీరు ఇంతకుముందు ఇంపర్సనేట్ అయినప్పుడు ఎలా అయితే రెడ్ కలర్ ఇలా వచ్చేదో అది వస్తుంది. ఈసారి ఇక్కడ ఐ ఐకాన్ బదులుగా అంటే ఇంపర్సనేట్ అవ్వలేదు కాబట్టి దాని బదులు అప్ యారో వస్తుంది. అంటే మీరు ఎలివేట్ అయ్యారని అర్థం. ఓకే, ఇలా ఎలివేట్ అయ్యారని అర్థం. ఓకే, ఇప్పుడు మన ఏసీఎల్ రీలోడ్ అయితే చూడండి ఏసీఎల్‌లో ఎడిటబుల్ ఆప్షన్స్ వచ్చాయి. ఇంతకుముందు ఇది నేమ్ చేయడానికి లేదు, డిస్క్రిప్షన్ చేయడానికి లేదు, యాక్టివ్ చేయడానికి లేదు, ఇవన్నీ లేవు. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం. ఒకసారి ఏసీఎల్ క్రియేట్ అయిన తర్వాత ఒక టైప్‌తో ఆ టైప్‌ని మార్చడం కుదరదు. దట్ ఈస్ ఎ రికార్డ్.
ఓకే. టైప్ అంటే మనం టేబుల్‌కి సంబంధించిన రికార్డ్స్ మీద యాక్సెస్ మనం చేస్తున్నాం కాబట్టి, అది టైప్ రికార్డ్ వస్తుంది. తర్వాత ఆపరేషన్స్‌లో నంబర్ ఆఫ్ ఇంతకుముందు డ్రాప్ డౌన్ ఉండేది. బట్ ఇప్పుడు ఇలా రిఫరెన్స్ వస్తుంది. ఓకే. ఇక్కడ క్లిక్ చేస్తే ఏ ఆపరేషన్ మీరు సెలెక్ట్ చేయాలి. రీడా, రైటా, రీడా, క్రియేటా ఇక్కడ ఇంకా చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు అవి ఇగ్నోర్ యాస్ ఆఫ్ నౌ. ఓకే. అవి కొంచెం అడ్వాన్స్డ్ వన్. ఓకే. మనం ఫోకస్ చేయాల్సింది 4 CRUD ఆపరేషన్స్. రీడు, రైటు, డిలీటు, క్రియేట్. ఓకే. అందులో రీడ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అడ్మిన్ ఓవర్రైడ్. సో, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇదేంటి అంటే లెట్స్ సే ఈ టేబుల్ క్రియేట్ అయింది. సీఎస్‌బీ కేస్ అనేది. నేను ఆల్‌లోకెళ్ళా సీఎస్‌బీ అని టైప్ చేశా. ఓకే. అది మెన్యూ ఆల్రెడీ ఉంది. క్లిక్ చేశా. నేను చూడగలుగుతున్నా రికార్డ్‌ని. నాకు న్యూ బటన్ ఉంది. ఎడిట్ చేయగలుగుతా. కొత్తది క్రియేట్ చేయగలుగుతా. అలాగే కొత్తది క్రియేట్ చేస్తే డిలీట్ కూడా చేయగలుగుతా. ఓకే. సో, ఇయన్నీ ఎలా చేస్తాం? ఈ రోల్ మీరిందాక అన్నారు కదా! ఈ రోల్ ఉండాలి యూజర్‌లకి, ఏసీఎల్ ఉండాలి అని చెప్పారు కదా! అంటే ఈవెన్ ఈ రోల్ లేకపోయినా మన ఏసీఎల్‌లో ఈ అడ్మిన్ ఓవర్‌రైడ్ టిక్ ఉంటే ఆ యూజర్ యాక్సెస్ చేయగలుగుతారు. ఓకే. ఈ టిక్ లేకపోతే యూజర్ ఆ టేబుల్‌ని యాక్సెస్ చేయలేడు. ఈవెన్ అతను అడ్మిన్ అయినా గాని. ఓకే. సో, ఇది ప్రతి ప్రతి ఏసీఎల్‌లో ఈ అడ్మిన్ ఓవర్‌రైడ్ ఎనేబుల్ అయ్యి ఉంటుంది. బై డిఫాల్ట్‌గా. ఎందుకంటే అడ్మిన్ అయ్యే రోల్ ఉన్న వ్యక్తి అన్నీ చూడగలగాలన్న ఉద్దేశం. అందుకోసమే ప్రతి ఏసీఎల్‌లో ఇది ఎనేబుల్ అయ్యి ఉంటుంది. సో, ఇది గనక టిక్ తీసేస్తే అడ్మిన్ కూడా యాక్సెస్ ఉంటుంది. కొంతమంది క్లయింట్స్ కొంత బిజినెస్ వోళ్ళు ఏమంటారంటే, లేదు ఇది అడ్మిన్ చూడటానికి లేదు. అతనికి ఆ రోల్ ఇచ్చుకొని చూసుకోమనండి కావాలంటే. అంతేగాని అడ్మిన్ మాత్రం యాక్సెస్ చేయడానికి లేదంటారు. అప్పుడు మనం ఈ టిక్కులు తీసేయాలన్నమాట. ఓకే. అది చాలా రేర్ కేసెస్ 0.01% ఛాన్సెస్ మాత్రమే అవి. చాలా వరకు ఎవరు అడ్మిన్‌కి రిస్ట్రిక్షన్ పెట్టరు. ఓకే. బట్ పెట్టాలనుకుంటే ఈ ఆప్షన్. ఆ తర్వాత ఈ డెసిషన్ టైప్. ఇది 2 ఉంటాయి చాయిస్‌లు. డినై, అలౌ. దీని గురించి ఐ విల్ టెల్ యూ. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. బై డిఫాల్ట్ అలౌ ఇఫే ఉంటుంది. ఏ సెల్ క్రియేట్ చేసినా మీరు కూడా ఇదే ఫాలో అయితే సరిపోతుంది. ఓకే. ఆ తర్వాత యాక్టివ్ ట్రూ. ఓకే. ఆ తర్వాత నేమ్. నేమ్ వచ్చి ఏంటి అంటే ఏ టేబుల్ మీరు సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు. ఇదేమో టేబుల్ ప్లేస్, ఇదేమో టేబుల్‌లో ఉన్న ఫీల్డ్స్. ఓకే. సో, మన ఏసీఎల్ అనేది ఎంటైర్ టేబుల్‌కి అప్లై చేయొచ్చు. అంటే ఐ మీన్ CRUD ఆపరేషన్స్ అనేవి ఎంటైర్ టేబుల్‌కి అప్లై చేయొచ్చు. ఎంటైర్ టేబుల్‌కి అప్లై చేయొచ్చు. ఆర్ టేబుల్‌లో ఉన్న ఫీల్డ్స్‌కి కూడా అప్లై చేయొచ్చు. కానీ ఫీల్డ్స్‌లో క్రియేటు, డిలీటు ఉండదు. రీడు, అప్డేట్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఫీల్డ్ క్రియేట్ అనేది ఒక ఆప్షన్ కాదు కాబట్టి, డిలీట్ అనేది ఆప్షన్ కాదు కాబట్టి ఫీల్డ్. సో, ఫీల్డ్‌కొచ్చేసరికి రీడు, రైట్ మాత్రమే యాప్స్. ఓకే. సో, ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే మన సిస్టమ్‌లో ఉన్న టేబుల్స్ అన్నీ చూపిస్తుంది. అలాగే వన్ పర్టిక్యులర్ టేబుల్ సెలెక్ట్ చేస్తే దాంట్లో ఉన్న ఫీల్డ్స్ చూపిస్తుంది. యాస్ ఆఫ్ నౌ ఫీల్డ్స్ లేవు కాబట్టి డిఫాల్ట్ ఫీల్డ్స్ చూపిస్తుంది. ఓకే. తర్వాత డిస్క్రిప్షన్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆపరేషన్. అలౌ రీడ్ రికార్డ్స్ ఫర్ ఇన్ కేస్ టేబుల్ ఫర్ యూజర్స్ విత్ థిస్ రోల్ అని చెప్తాం. ఓకే. ఈ రోల్ ఎక్కడ సెట్ అయింది అంటే మీరు కిందకొచ్చి చూస్తే ఇక్కడ రిక్వైర్ రోల్‌లో ఆ రోల్ సెలెక్ట్ అయ్యి ఉంటుంది. ఓకే. ఇది రోల్ అన్నమాట. సో, ఏసీఎల్ రోల్ బేస్ మీద రన్ అయిద్ది. ఓకే. ఈ రోల్స్ కాకుండా ఇంకా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఐ విల్ టెల్ యూ దోస్ యాస్ వెల్. సో, రోల్ ఉంటుంది. సో, ఇప్పుడు ప్రస్తుతానికి మనం మీరు బ్యాక్‌కెళ్ళి రీడ్ అనే కాదు లైక్ రైటు, క్రియేటు అది చూసినా గానీ సేమ్ ఇలానే ఉంటుంది కాన్సెప్ట్. ఓకే. లెట్ మీ ఓపెన్ క్రియేట్. క్రియేట్ ఓపెన్ చేస్తే క్రియేట్ కూడా అంతే. జస్ట్ ఆపరేషన్ చేంజ్ అయిద్ది. రోల్ ఒకటే ఉంటుంది. రైట్ అయినా అంతే. డిలీట్ అయినా అంతే. ఓకే. అది ప్రొటెక్షన్ పాలిసీ అనేది ఏంది? గ్రే అవుట్‌లో ఉంది. విచ్ వన్? ప్రొటెక్షన్ పాలిసీ అని ఉంది కదా! ఆప్షను. ఆ! సో, ప్రొడక్షన్ పాలిసీ ఏంటి అంటే ఇది సిస్టమ్ క్రియేట్ చేసింది కాబట్టి కొన్నిట్లో ఏంటి అంటే ప్రొడక్షన్ పాలిసీ నన్ ఉంటుంది. ఓకే. ఇది లెట్ మీ షో దట్ టు యూ. ఈస్ నథింగ్ బట్ ఇది ఎడిటబుల్ చేయటానికి ఎలిజిబుల్ అయిన ఏసీఎల్లా? లేకపోతే ఇది రీడ్ ఓన్లీ ఉన్న ఏసీఎల్లా? అసలు ఈవెన్ సెక్యూరిటీ అడ్మిన్ ఉన్నా గాని అది ఎడిటబుల్ చేయకూడదా? అన్నప్పుడు ప్రొటెక్షన్ పాలిసీ రీడ్ ఓన్లీ ఉంటుంది. నన్ ఉంటే మనం ఎడిట్ చేయొచ్చు. ప్రొటెక్షన్ పాలిసీ రీడ్ ఓన్లీ ఉంటే ఎడిట్ చేయలేం. లెట్ మీ షో దట్ టు యూ వన్ డే.
ఇక్కడ మీరు కొన్ని గమనిస్తే లైక్ పాస్వర్డ్ రీసెట్, స్టార్ట్ డిస్క్ అనేది చూస్తే ఇది వన్ ఆఫ్ ది ఏసీఎల్. బట్ ఇదొచ్చేసరికి టైప్ వచ్చి యూఏపీఎస్ నాట్ రికార్డ్ అండ్ ఆపరేషన్ రీడ్ అంటే పర్టికులర్ పేజ్‌ని రీడ్ చేయడానికి కావాల్సిన ఏసీఎల్ ఇది. అండ్ ఇందులో రోల్ ఇది ఉండాలి. అలాగే ఇది దిస్ ఐటెమ్ రీడ్ ఓన్లీ బేస్డ్ ఆన్ ప్రొటెక్షన్ పాలిసీ. అంటే ఈవెన్ మనకి ఎలివేటర్ రోల్ ఉన్నా, ఈవెన్ అడ్మిన్ అయినా గానీ మనం మార్చడానికి కుదరదు. బికాజ్ సర్వీస్ నో కంపెనీయే దీన్ని రీడ్ ఓన్లీ చేసేసింది. దీన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎందుకంటే దీన్ని ఏదైనా మోడిఫై చేస్తే అది చాలా మంది సిస్టమ్ లెవెల్‌లో అందరికి ఇంపాక్ట్ అయిద్ది. నాట్ ఓన్లీ వన్ పర్సన్ అందరికి ఇంపాక్ట్ అయిద్ది. లెట్స్ సే మీరు హిస్టరీలోకెళ్ళి వన్ ఆఫ్ ది ఏదో ఒక ఏదో ఒక ఏసీఎల్ ఓపెన్ చేసి దాంట్లో ఏదైనా చిన్న చేంజెస్ చేశారనుకోండి సెక్యూరిటీ అడ్మిన్‌తో. అది ఓన్లీ ఆ టేబుల్ లెవెల్ వరకు మాత్రమే ఇంపాక్ట్ అయిద్ది. సో, ఆ టేబుల్ యాక్సెస్ చేసే యూజర్‌లకి మాత్రం ఇంపాక్ట్ అయిద్ది. కానీ ఇలాంటివి ఇలా ప్రొటెక్షన్ పాలిసీ ఉన్నవి మనం ఒకవేళ అంటే మోడిఫై ఉండదు. మోడిఫై చేస్తే ఇది అందరికి ఇంపాక్ట్ అయిద్ది. ఇన్స్టెన్స్‌లో ఉన్న అందరికి రిగార్డ్‌లెస్ వాళ్ళు ఆ టేబుల్ యాక్సెస్ వల్ల వీళ్ళ కాదానితో సంబంధం లేదు. ఈవెన్ తో అడ్మిన్‌కి కూడా ఒక్కోసారి ఇంపాక్ట్ అయిద్ది. ఓకే. సో, ఇదేంటి అంటే బేసికల్‌గా పాస్వర్డ్ రీసెట్ అయ్యే పేజ్ ఇది. మనకు పాస్వర్డ్ రీసెట్ కావాలంటే పేజ్ ఒకటుంటుంది. లైక్ రీసెట్ పాస్వర్డ్ అని ఉంటుంది. ఆ పేజ్ యాక్సెస్ కావాలి అంటే ఈ రోల్ ఉండాలి పర్సన్‌కి. సో, అప్పుడు ఇది ఏదైనా మోడిఫై చేస్తే ఆ రోల్ ఉన్నా గాని అతనికి ఈ పేజ్ యాక్సెస్ ఉండదు. సో, బేసికల్‌గా ఆ ఫంక్షనాలిటీ మిస్ అవుతాడు. అందుకోసం ఇలా ప్రొటెక్షన్ పాలిసీలో రీడ్ ఓన్లీ ఉంటుంది. అండ్ ప్రొటెక్టెడ్‌లో ఉంటుంది. ప్రొటెక్టెడ్ అంటే ఎడిట్ చేయొచ్చు. రీడ్ ఓన్లీ అంటే ఎడిట్ చేయలేం. నన్ అంటే ఎడిట్ చేయొచ్చు. ఓకే. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ బై డిఫాల్ట్. ఓకే. సో, ఈ విధంగా ఈచ్ టేబుల్‌కి 4 రోల్స్ అంటే 4 ఏసీఎల్స్ క్రియేట్ అయ్యి ఉంటాయి. ఆ 4 ఆ టేబుల్‌కి యాక్సెస్ ఇస్తాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒకసారి ఇదే ఇన్‌స్టెన్స్‌ని లెట్ మీ ఓపెన్ ఇన్ ఇన్‌కాగ్నిటో. ఓకే. లెట్ మీ ఓపెన్ దిస్. యాక్చువల్లీ ఏంటి అంటే, మనం ఇన్‌కాగ్నిటోలో చేస్తేనే లాగిన్ డాట్ టు అని చేయాలి. లాస్ట్‌లో లాగిన్ డాట్ టు. ఇన్‌కాగ్నిటోలో చేస్తేనే మనకి అర్థమైద్ది ఏసీఎల్ అనేది. లేకపోతే అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ ఇంకో పర్సన్‌తో లాగిన్ అవుతాం. సో, మన పాస్వర్డ్ కావాలి అంటే మీరు మేనేజ్ ఇన్స్టెన్స్‌లోకెళ్ళి ఇక్కడ బై డిఫాల్ట్ యూజర్ నేమ్ ఎప్పుడు అడ్మినే ఉంటుంది. సో, యూ కెన్ కాపీ దిస్ అండ్ పేస్ట్ ఇట్ దేర్. ఓకే. సో, ఇక్కడ నేను మళ్ళీ అడ్మిన్ లాగానే లాగిన్ అయ్యాను. ఇప్పుడు నేనేంటి సీఎస్‌బీ చూడగలుగుతాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ఇలా వదిలేసి పక్కనే, ఇక్కడ మన ఇన్స్టెన్స్‌కొచ్చి ఈ సీఎస్‌బీ కేసు రోల్ ఉంది గదా! ఈ రోలు ఒక యూజర్‌కిద్దాం. అతను చూడగలుగుతున్నాడో లేదో చూద్దాం. ఆ రోల్ లేకుండా ఇంకొకరిని చూద్దాం. ఓకే. ఫస్ట్ ఏం చేద్దామంటే ఏబుల్ ట్యూటర్‌కి ఇంపర్సనేట్ అవుదాం. ఏబుల్ ట్యూటర్‌తో ఇంపర్సనేట్ అవుదాం. ఓకే. ఆర్ డేవిడ్ లూతో ఇంపర్సనేట్ అవుదాం. డేవిడ్ లూతో ఇంపర్సనేట్ అయినప్పుడు ఇతనికి ఆల్‌లో సెర్చ్ చేస్తే సీఎస్‌బీ రాదు. ఎందుకంటే ఆ సీఎస్‌బీ ఓహ్! దిస్ వన్ ఏమన్నా అడ్మిన్ రోల్ ఉందా? సిస్టమ్ మొన్న కూడా ఏసీలు ఇట్లానే ఒకళ్ళకి సో, ఓకే. యూజర్‌కి యాక్సెస్ అడ్మినిస్ట్రేషన్ ఎడిట్లు బై డిఫాల్ట్‌గా అయితే యాడ్ అవ్వదు. బట్ లెట్ మీ చెక్. ఓకే. దీన్ని నేను అప్పట్లో అడ్మిన్ ఇచ్చాను అందువల్ల ఓకే. అది దేనికో టెస్టింగ్ కోసం అడ్మిన్ ఇచ్చినట్టున్నాను. సో, ఇప్పుడు అడ్మిన్ తీసేసా కాబట్టి మళ్ళీ నేను ఒకసారి ఇంపర్సనేట్ రీలోడ్ చేస్తాను. ఆహ్, మోస్ట్‌లీ ఈవెన్ తో మనం అడ్మిన్ తీసేసినా గానీ ఇతను స్టిల్ సీఎస్‌బీ చూడగలుగుతాడు. బికాజ్ మా యూజర్ ఆల్రెడీ లాగిన్‌లో ఉన్నాడు. సో, క్యాషీ ఉంటుందనమాట. సెషన్ క్యాషీ అంటాం మనం.
సో ఈ సెషన్ క్యాషీ అతనికి ఇంకా ఆ పాతవి ఏవైతే యాక్సెస్లు ఉన్నాయో ఆ సెషన్లో ఏవైతే యాక్సెస్ ఉన్నాయో అవన్నీ చూడగలుగుతాడు. సో దీనికి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనం ఇదంతా తీసేసి ఓన్లీ డాట్ కామ్ ఇచ్చేసి లాస్ట్లో సిఏసిహెచ్ఈ డాట్ టు అని కొట్టి క్యాషీ డాట్ టు అంటాం దీన్ని. ఎంటర్ కొడితే క్యాషీ అనేది క్లియర్ అవుతుంది యూజర్. ఇక్కడ క్యాషీ అని ఉంటుంది. క్లియర్ క్యాషీ, క్లియర్ ఆల్ బ్రౌజర్ క్యాషెస్ అని కొడితే ఈ మన క్యాషీ అనేది ఆ యూజర్కి మొత్తం ఫ్లష్ అయిపోయింది. అంటే రోజు ద్వారా వచ్చిన యాక్సెస్లు, వేరే హిస్టరీలు అన్నీ క్లియర్ అయిపోతాయి అక్కడ. ఓకే. క్లియర్ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చి ఒకసారి ట్రై చేద్దాం. సో కొన్నిసార్లు క్యాషీ ఏంటంటే సెషన్ బ్రౌజర్కి సెషన్ కూడా మన క్యాషీ అయ్యిద్ది. ఆర్ లాగ్డ్ ఇన్ యూజర్ యొక్క సెషన్ కూడా క్యాషీ అయ్యిద్ది. సో అలా అయినప్పుడు మనం బ్రౌజర్ మొత్తం మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయాలి. సో ఈ ఏసీఎల్స్ వాడేటప్పుడు క్యాషీ అనేది మెయిన్ అనమాట. ఎందుకంటే ఏసీఎల్ ఎలా వర్క్ అయిద్దంటే యూజర్‌కి యాక్సెస్ ఎలా ఇచ్చిద్దంటే ఆ యూజర్ యొక్క సెషన్‌లో ఆ రోల్ యాక్సెస్ ఉంటే ఆ సెషన్ క్యాషీలో అతన్ని అలా ఉంచేసిద్ది. తర్వాత మనం మళ్ళీ క్యాషీ క్లియర్ చేసుకొని ఒకవేళ ఏదైనా చేంజెస్ జరిగితే అవి మనం చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఆల్‌లోకెళ్ళి సో స్టిల్ చూపిస్తుంది కదా! సో లెట్ మీ ఎండ్ ఇంపర్సనేట్ ఈసారి వేరే యాప్ తీసుకోండి. ఇతనికి వస్తుంది డేవిడ్ లూ వస్తుంది. బట్ మనం బ్రౌజర్‌లో ఉన్నాం కాబట్టి అలా ఉంటుంది. ఓకే. సో లెట్స్ టేక్ ఏబుల్ ట్యూటర్. ఏబుల్ ట్యూటర్‌ని తీసుకుందాం. ఏబుల్ ట్యూటర్ ఇంపర్సనేట్ అయినప్పుడు ఏబుల్ ట్యూటర్ ఫస్ట్ టైమ్ లాగిన్ ఆల్‌లోకెళ్తే సీఎస్‌బి కేసెస్. సీఎస్‌బి కేసెస్ అని టైప్ చేస్తే అతనికి రావట్లేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన అడ్మిన్ ప్రొఫైల్‌తో ఇప్పుడు మన ఏబుల్ ట్యూటర్ యూజర్‌కి మనం యాక్సెస్ ఇద్దాం. సో యాక్సెస్ ఇవ్వటం అంటే నథింగ్ బట్ ఆ రోల్ ఇవ్వటం అనమాట. ఓకే. ఏబుల్ జాగ్రత్తగా చూడండి. కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. కానీ చాలా రకాలైన డిఫరెంట్ ఇష్యూలన్నీ ఈ ఏసీఎస్‌లోనే వస్తాయి. ఓకే. వీటిని మనం ఐడెంటిఫై చేయలేకపోతే యూజర్‌లకి యాక్సెస్‌లు మిస్ అయిపోతుంటాయి. వాళ్ళు టేబుల్‌ని యాక్సెస్ చేయలేరు. పర్టిక్యులర్ ఫీచర్‌ని యాక్సెస్ చేయలేరు. మనకి మేనేజర్ నుంచి గాని, స్టేక్ హోల్డర్ నుంచి గాని పింగ్స్ మీద పింగ్స్ వస్తూనే ఉంటాయి. అతను ఎందుకు చేయలేకపోతే. ఎందుకంటే ప్రొడక్షన్‌లో అతను వర్క్ చేయాలి అంటే యాక్సెస్ ఉండాలి. అలా అనమాట. కొన్నిసార్లు సడెన్‌గా ఒక్క పర్సన్‌కే పోయిద్ది. ఈవెన్ తో అతనికి ఆ రోల్ ఉన్నా. కొన్నిసార్లు అందరికి ఒకేసారి పోతుంది. సో చాలా ఇష్యూస్ అనేవి వస్తాయి. సో యాక్సెస్ రిలేటెడ్‌వన్నీ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ యొక్క ఇష్యూస్ అనేవి మనం ప్రైమరీ రూట్ కాజ్ కింద మనం ఐడెంటిఫై చేయాలి. ఒక్కోసారి అతనికి ఆ రోల్ ఇచ్చినా అతనికి ఆ టేబుల్ కనపడదు. అప్పుడు మనం అతనికి క్యాషీ క్లియర్ చేయమని చెప్పాలి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడికొచ్చి నేను ఎడిట్ కొట్టి డైరెక్ట్‌గా రోల్ ఇస్తున్నాను. గ్రూప్ ఇవ్వట్లేదు. డైరెక్ట్‌గా రోల్ ఇస్తున్నాను. సో ఇక్కడికొచ్చేసరికి u_csv కేస్. ఓకే. ఇది క్లిక్ చేసి ఇది సేవ్ చేస్తాను. సో నౌ ఆ యూజర్ సిఎస్బి కేస్‌ని యాక్సెస్ చేయగలుగుతారు. ఓకే. సో మళ్ళీ మనం అది ఏంటి ఇన్కాగ్నిటోలోకి వచ్చి ఒకసారి ఫార్మ్‌ని మొత్తం ఇన్స్టెన్స్‌ని రిఫ్రెష్ చేసి ఆల్‌లోకెళ్ళి సిఎస్బి అని టైప్ చేస్తే ఇప్పుడు కనపడదు. అగైన్ వి నీడ్ టు క్లియర్ ద క్యాషీ. ఓకే. సిఎస్‌సిహెచ్‌ఈ డాట్ టు క్యాషీ ఆహ్, క్యాషీ క్లియర్ చేసాం. అండ్ లెట్స్ ట్రై సిఎస్బి. అండ్ వన్ మోర్ థింగ్ ఈ ఫీచర్ ఇంతకుముందు లేదు. ఈ మెనూ ఐటెమ్స్‌లో ఏదైనా కొత్తదొచ్చినా లేకపోతే ఏదైనా కొత్తది యాడ్ చేసినా ఇది రిఫ్రెష్ కొట్టాలి. రిఫ్రెష్ కొడితే అది రిఫ్రెష్ అయ్యి ఉన్నాయి మనకి ఫెచ్ చేసింది. ఓకే. స్టిల్ హి ఈస్ నాట్ హ్యావింగ్. సో ఇక్కడ లేకపోతే ఒకటే ఆప్షన్ అతని బ్రౌజర్ క్లోజ్ చేయమంటాం. లేదు అనుకుంటే ఆహ్, జావా వెబ్ డెవలపర్లు ఎవరైనా ఉంటే ఇది తెలిసిద్ది వాళ్ళకి. సో మీ కన్సోల్‌లోకి వెళ్ళి మోర్ టూల్స్‌లోకెళ్ళి డెవలపర్ టూల్స్ ఎనేబుల్ చేసి ఇలా కన్సోల్‌లోకెళ్ళి తర్వాత ఈ రిఫ్రెష్ బటన్ ఉంది కదా! ఆహ్, ఈ రిఫ్రెష్ బటన్ దగ్గర హోల్డ్ చేస్తే ఈ విధంగా నార్మల్ రీలోడ్, హార్డ్ రీలోడ్, ఎంప్టీ క్యాషీ, హార్డ్ రీలోడ్ అని ఉంటుంది. ఈ ఎంప్టీ క్యాషీ, హార్డ్ రీలోడ్ చేస్తే మొత్తం క్యాషీ అంతా క్లియర్ అయ్యి మనకి మళ్ళీ ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది ఇది వర్క్ అయ్యిద్ది కొన్నిసార్లు. ఇది కూడా వర్క్ అవ్వకపోతే దెన్ వి హావ్ టు ఎండ్ ఇంపర్సనేట్ అండ్ రీ ఇంపర్సనేట్ అగైన్ ఆర్ క్లోజ్ ద బ్రౌజర్ అండ్ ఓపెన్ అగైన్ ద బ్రౌజర్. ఓకే. సో ఇక్కడ క్లిక్ చేసి సిఎస్పి. సో స్టిల్ నో యూస్ దెన్ లెట్ మీ ఎండ్ ఇంపర్సనేట్ క్లియర్ క్యాష్, క్లియర్ ఆల్ బ్రౌజర్, క్లియర్ క్యాష్.
లెట్స్ గో బ్యాక్. సో లేకపోతే ఇంకో సొల్యూషన్ ఏంటి అంటే డైరెక్ట్‌గా యూజర్‌కి పాస్వర్డ్, యూజర్ నేమ్ ఇచ్చేసి మనం లాగిన్ అయిపోవటం ఇన్కాగ్నిటోలో ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇంపర్సనేషన్. ఇంపర్సనేషన్ ఏంటి అంటే సెషన్ క్యారీ ఫార్వర్డ్ అయితది. అందువల్లే మనకి కొంచెం ఏసీఎల్ దగ్గర ఈ ఏసీఎల్ టెస్టింగ్ అప్పుడే ఇష్యూ వస్తుంది మనకి. మిగతా టైంలో ఇష్యూ ఉండదు. ఓకే. నేను మళ్ళీ ఇంపర్సనేట్ అవుతున్నాను అతన్ని. ఏబుల్ టు టర్న్ ఇంపర్సనేట్. ఓకే. సో ఆల్ సిఎస్పి. సో ఇప్పుడు ఇతను చూడగలుగుతాడు. ఓకే. ఇతను చూడగలుగుతాడు. బికాజ్ మనం ఆ రోల్ అతనికి ఇచ్చామనమాట. సో ఇది క్లిక్ చేస్తే యాజ్ ఆఫ్ నౌ మన దగ్గర డేటా లేదు కాబట్టి ఆ టేబుల్ చూడగలుగుతాడు. న్యూ క్లిక్ చేయగలుగుతాడు. డిలీట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఓకే. ఈ విధంగా ఒక రోల్ అనేది ఒక యూజర్‌కి ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా ఆపరేషన్స్ అన్నీ అతనికి వచ్చేస్తాయి. ఓకే. ఐ విల్ టేక్ ఎ పాజ్ హియర్. ఎనీ డౌట్స్ ఆన్ దిస్ పర్టిక్యులర్ టాపిక్? ఐ నో ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. బట్ స్టిల్ యూ ఆర్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ రైట్? ఇంతవరకు? ఇంకొక యూజర్‌కి ఇచ్చి చూడండి ఖాళీ ఒకసారి జస్ట్. Yeah, sure. Let's say we will take users where we have this, let's say Cameron record. Okay. And here let me add _CSV, save Cameron Richard. Let me impersonate. So end impersonate చేసి Cameron Richard. Impersonate చేస్తే he can able to see the table all CSV. చూడగలుగుతాం. ఓకే. క్లియర్? యాహ్! కరెక్ట్. యా. ఒకవేళ ఇప్పుడు మీరు ఆ యూజర్‌కి రోల్ తీసేసారనుకోండి. ఇక్కడున్న ఈ రోల్ తీసేసారనుకోండి. మళ్ళీ ఇంకోసారి అతను ఇంపర్సనేట్ అయితే ఆర్ ఇంకోసారి అతనితో లాగిన్ అయితే ఈ టేబుల్ యాక్సెస్ ఉండదు. ఓకే. సో ఈసారి ఏం చేద్దామంటే అసలు ఈ రోల్ ఇవ్వని వ్యక్తిని డైరెక్ట్‌గా ఈ లింక్‌ని కాపీ చేసి పేస్ట్ చేద్దాం. అంటే మెనూ కనపడకపోతే పోయింది. లింక్ షేర్ చేస్తే అతను యాక్సెస్ చేస్తాడో లేదో చూద్దాం. సో నేను యాస్ ఆఫ్ నౌ లింక్ కాపీ చేశా. ఎన్ ఇంపర్సనేట్ కొట్టా. మళ్ళీ ఆల్‌లోకెళ్ళి ఇంపర్సనేట్ కొట్టి దిస్ టైమ్ నేను డేవిడ్ మిల్లర్ తీసుకున్నా. ఐ హోప్ అతనికి అర్థం ఉండకపోవచ్చు. నేనైతే సిస్టమ్ యాడ్ చేసినాను అర్థం కాదని. ఓకే. సో ఈ అడ్మిన్ లేదు ఇక్కడ ఏం కనపట్ల. సో ఇప్పుడు నేను డైరెక్ట్‌గా ఫస్ట్ సిఎస్‌వి ట్రై చేస్తా. ఇతనికి ఆ రోల్ లేదు కాబట్టి అసలు చూపియదు మెన్యూ. సో ఇక్కడ న్యూ ట్యాబ్‌లో ఇక్కడ అది పేస్ట్ చేస్తాను. డైరెక్ట్ రోల్. ఇప్పుడు చూస్తే డైరెక్ట్ రోల్ యాక్సెస్ కొడితే మీకు ఈ విధంగా ఒక లాక్ సిస్టమ్ కనపడుతుంది. సో ఏసీఎల్ గనక మీకు రిస్ట్రిక్ట్ చేస్తుంది అని తెలిసేది ఒకే ఒక్క ఆప్షన్ ఈ లాక్ స్క్రీన్ పడి సెక్యూరిటీ కన్‌స్ట్రైన్స్ ప్రివెంట్ యాక్సెస్ టు రిక్వెస్టెడ్ పేజ్ అని పడుతుంది. సో ఈ మెసేజ్ వచ్చింది అంటే ఏదైనా యూజర్‌ని మీరు ఇంపర్సనేట్ చేసి ఏదైనా చూస్తుంటే మీన్స్ ఇట్స్ ఏ ఏసీఎల్ యాక్సెస్ రిలేటెడ్ ఇష్యూ అని అర్థం చేసుకోవాలి. ఓకే. వాళ్ళు చూడలేరనమాట. ఎంటైర్ పేజ్‌ని చూడలేరు. సెక్యూరిటీ కన్‌స్ట్రైన్స్ అని వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఏసీఎల్ ఇష్యూ ఉంటే. ఎందుకంటే యూజర్‌కి ఆ రోల్ లేదు కాబట్టి ఆ ఏసీఎల్ అతన్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది. ఈ ఏసీఎల్ అనేది అతన్ని రిస్ట్రిక్ట్ చేస్తుందన్నమాట. ఓకేనా? సో అది మీకు అర్థం చేసుకొని మీరు ఆ పర్టిక్యులర్ ఏ టేబుల్ అయితే యూజర్ చూడలేకపోతున్నాడో ఆ టేబుల్‌ని బ్యాకెండ్ నేమ్ తీసుకొని ఏసీఎల్ టేబుల్‌లోకెళ్ళిపోయి ఆ టేబుల్‌లో ఆ పర్టిక్యులర్ టేబుల్ యొక్క నేమ్‌తో ఉన్న ఏసీఎల్స్ అన్ని సెర్చ్ చేసి అప్పుడు ఒక్కోటి చూసి ఫస్ట్ రీడ్ చూస్తే తెలిసిపోయేది. అన్నిటికి ప్రాణం రీడే. రీడ్‌కొచ్చేసి అతనికి ఈ పర్టిక్యులర్ రోల్ ఉందా లేదా? కొన్ని ఇంకా ఇంకో 2 డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి యాక్సెస్ ఇవ్వడానికి. సో ప్రైమరీ వచ్చి రోల్ బేస్డ్. ఓకే. సో అతనికి ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకొని ఇమ్మీడియేట్‌గా ఇష్యూని మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు చూస్తే ఈ రోల్ ఉంది. కానీ మనం ఆ కామెరూన్ రిచర్డ్ దగ్గరికెళ్తే సారీ ఆ డేవిడ్ మిల్లర్ దగ్గరికెళ్తే ఆ రోల్ ఉండదు అతనికి. అందువల్ల యాక్సెస్ లేదు. సో మనం డేవిడ్ మిల్లర్‌కి రోల్ ఇస్తే యాక్సెస్ వచ్చేస్తది. బట్ యాక్చువల్లీ ఏందంటే ఇలాంటి ఇష్యూ వచ్చి ఏదో ఆ టేబుల్ చూడలేకపోతున్నాడని మేనేజర్ గాని, స్టేక్ హోల్డర్ గాని, బీఏ గాని ఎవరైనా మనకు పింగ్ చేస్తే పర్టిక్యులర్ యూజర్‌తో పర్టిక్యులర్ టేబుల్‌ని మనం రోల్ ఇచ్చే ముందు ఆహ్, ఎవరైతే మనకి పింగ్ చేశారో వాళ్ళకి చెప్పాలి. ఇతనికి ఈ రోలే లేదు. అందువల్ల యాక్సెస్ లేదు. ఈ రోల్ ప్రొవైడ్ చేయమంటారా అని అడిగి ఆ రోల్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి.
ఎందుకు అంటే మనం రోల్స్ ప్రొవైడ్ చేస్తే దే విల్ గెట్ యాక్సెస్. ఓకే, ఇఫ్ దే గెట్ యాక్సెస్ ఇన్ ద ప్రొడక్షన్ వాళ్ళు ఏదన్నా మాడిఫై చేయటే ఆప్షన్ ఉంటుంది. అందువల్ల ఆ రోల్ ఇవ్వాలా వద్దా అని ముందు మనం కన్ఫర్మ్ చేయాలి. ఓకే, క్లియర్ సో ఫార్? క్లియర్ కాలి. యా, సో వీ హ్యావ్ 4 more minutes. బట్ ఈ ఏసీఎల్ టాపిక్ ఇంకా అయిపోలేదు. ఇది చాలా కొంచెం చెప్పాను కదా, 2 to 3 సెషన్స్ పడుతుంది. అండ్ ప్రతిసారి మనం ఎంటైర్ టేబుల్ మొత్తానికి అంటే 4 CRUD ఆపరేషన్స్కి యాక్సెస్ ఇవ్వకూడదు. లైక్ ఎగ్జాంపుల్ ఒక డిలీట్ తప్పించి మిగతా 3 ఇవ్వాల్సి వస్తుంది. క్రియేట్ రీడ్ ఒకటే ఇచ్చి మిగతా తీసేయాల్సి వస్తుంది. రీడు రైట్ ఇచ్చి క్రియేట్ చేయకుండా ఉండాల్సి వస్తుంది. సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో యూజర్కి కంప్లీట్గా మొత్తం యాక్సెస్ ఇస్తే, ఇప్పుడు ఈ రోల్ ఇస్తే అందరికీ డిలీట్ కూడా ఆప్షన్ ఉంటుంది. సో వాళ్ళు డిలీట్ చేయకూడదు బేసికల్గా. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కస్టమ్ రోల్ క్రియేట్ చేసుకుంటాం. ఈ కస్టమ్ రోల్ క్రియేట్ చేసుకొని ఈ ఏసీఎల్స్ని అప్డేట్ చేస్తాం. ఓకే, సో దీని గురించి మోర్ ఓవర్ మనం మోస్ట్లీ టుమారో సెషన్లో కనెక్ట్ అవుదాం. ఎందుకంటే ఇట్ వోంట్ కంప్లీట్ బై 10 minutes or 20 minutes. ఇట్ విల్ టేక్ వన్ కంప్లీట్ సెషన్. ఓకే, ఆ తర్వాత నాట్ ఓన్లీ రోల్ కాకుండా ఇంకా 2 డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. బేసికల్గా ఏసీఎల్ రన్ అయ్యేది రోల్ మీద, సెకండ్ది కండిషన్స్ మీద, ఓకే, థర్డ్ది స్క్రిప్ట్ మీద. ఓకే, స్క్రిప్ట్ మీద కండిషన్స్ అంటే డేటా కండిషన్స్ అనమాట. అంటే ఆ టేబుల్ లెవెల్ కండిషన్స్. టేబుల్లో లెట్స్ సే ఇన్సిడెంట్ న్యూ ఉన్నాయి మాత్రమే యూజర్ కనపడాలి అంటే ఏసీఎల్లో ఈ కండిషన్ ఫీల్డ్ యూజ్ చేసుకొని స్టేట్ న్యూ అనే కండిషన్ పెడతాం. అప్పుడు స్టేట్ న్యూ ఉన్నాయి మాత్రమే కనపడితే మిగతా అన్ని కనపడవు. అలా ఉంటుంది. ఓకే, రోల్ బేస్డ్, కండిషన్ బేస్డ్, స్క్రిప్ట్ బేస్డ్. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మీరు రోల్ ఒకటే కనపడుతుంది. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే డేటా కండిషన్ కనపడుతుంది. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే అడ్వాన్స్డ్ కండిషన్. అడ్వాన్స్డ్ ఈజ్ నథింగ్ బట్ స్క్రిప్ట్ అనమాట. ఈ అడ్వాన్స్డ్ టిక్ పెడితే అది విజిబుల్ అవుతుంది. ఓకే, ఇలా అడ్వాన్స్డ్ టిక్ పెడితే ఇది విజిబుల్ అవుతుంది. ఓకే, సో అది మనం ఫర్దర్గా చూస్తాం. మనం ఫర్దర్గా చూసి మాడిఫై చేస్తాం. ఓకే, సో వీ విల్ కనెక్ట్ టుమారో అండ్ ఐ విల్ షేర్ దిస్ వన్. సో యాజ్ ఆఫ్ నో మీరు ఏం చేస్తారంటే మీ టేబుల్ క్రియేషన్స్ చేశారు కదా పాతలో, వాటి రోల్స్ ఏంటి, ఆ రోల్స్ ఏ యూజర్కి ఉన్నాయి, ఏ యూజర్కి లేవు, జస్ట్ రీవిజిట్ చేసుకోండి. దెన్ వీ కెన్ కంటిన్యూ టుమారో అండ్ వీ కెన్ అండర్స్టాండ్ సెపరేట్ లాజిక్. ఓకే, అండ్ సెపరేట్ లాజిక్స్ అండ్ సెపరేట్ కండిషన్స్. Okay. Sure, Kali. Thanks. Yeah. Thank you all. Have a nice day. Thank you, Kali.